గన్స్ లో బుల్లెట్ లా న్యూస్ లో ఫైర్ లా ఇదే YK47 నేను మీ శ్రావణి. మదనపల్లిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ నుంచి నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా వరకు ఇంద్రకీలాద్రిపై 4వ రోజుకు చేరుకున్న భవానీ దీక్ష విరమణల నుంచి పుష్ప 2 రికార్డును అధిగమించిన బాలీవుడ్ చిత్రం వరకు ఉన్న అప్డేట్స్ తో ఈ రోజు YK47 రెడీ. పెట్టుబడులతో దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో బిజినెస్ ఎక్స్పో 2025 సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వం అన్ని అనుమతులు అవసరమైన సహకారం వెంటనే అందిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గూండలపాడు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమని కేంద్ర మంత్రి అన్నారు. ఎమ్మెల్యేలను డమ్మీలనటం సరికాదని అంబటి రాంబాబుకి హితో పలికారు. వైసీపీ అధినేత ఆదేశాలతోనే ఆ పార్టీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు పరిస్థితిని అర్థం చేసుకోగలనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కళాకారులు సమాజానికి సాంస్కృతిక వైభవాన్ని అందిస్తున్నారని, యువతలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కళా వేడుకలు ఎంతో అవసరమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విజయవాడలో నిర్వహించిన ఏపీ మెగా నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ 4వ చిత్రకళా సంతలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కళాకారులు పాల్గొనడం శుభ పరిణామమన్నారు. ప్రభుత్వం తరపున కళాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించారు. అన్నమయ్య సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్న జీవో ఇవ్వటం లేదని ఆరోపించారు. కేబినెట్ ఆమోదం లేకుండానే విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బేవరేజ్ బాండ్లను 5,750 కోట్లకు మార్కెట్లోని పెట్టారని ఆరోపించారు. ఇదే పని వైసీపీ హయాంలో జరిగితే నానా రాద్ధాంతం చేస్తారని మండిపడ్డారు. మీరు చేస్తే సంపద సృష్టి, ఇతరులు చేస్తే తప్ప అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వేలంపాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. రాక్షసులంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కష్టంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మద్దతుదారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని ఆరోపించారు. పిన్నెల్లి సోదరులను వెనకేసుకు వస్తున్న జగన్ నైజం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలోని బీసీ బాలికల వసతి గృహంలో నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. విద్యార్థులు ఆదివారం ఆనందంగా గడపాలని, మిగిలిన 6 రోజులు చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. పాఠశాల శుభ్రత, పరిశుభ్రతకు నిలయాలుగా ఒక మంచి వాతావరణాన్ని అందించే కార్యక్రమమే హ్యాపీ సండే అన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తనకు నేరుగా చెప్పవచ్చని గొట్టిపాటి లక్ష్మి వివరించారు. నెల్లూరు మేయర్ పుట్టూరి శ్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను భయపెట్టడం, కేసులు పెట్టడం బాధాకరమన్నారు.
మహిళా కార్పొరేటర్లని కూడా చూడకుండా ఇళ్లకు వెళ్లి ఇబ్బంది పెట్టారని మేయర్ ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కష్టకాలంలో అండగా ఉన్న గిరిజన నాయకులకు రుణపడి ఉంటానన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం ఘర్షణకు దారితీసింది. సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో చెలరేగిన వాగ్వాదం కూటమి నేతల మధ్య చిచ్చుపెట్టింది. టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో జనసేన పార్టీకి చెందిన భానుకిరణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన భానుకిరణ్ కు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి జిల్లా కాసింకోటలో శ్రీరామచంద్ర హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్ర ఆధ్వర్యంలో 1.5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాసింకోట సిఐ అల్లు స్వామినాయుడు పాల్గొన్నారు. యువతకు డ్రగ్స్ వద్దు బ్రో, పర్యావరణ పరిరక్షణకు చెట్లు పెంచాలని పిలుపునిచ్చారు. అలాగే హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. విశాఖ బీచ్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికైంది. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి మారథాన్ నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకు వేల మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా మారథాన్లో పాల్గొన్నారు. భారత నేవీ ఆధ్వర్యంలో జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 2025ను తూర్పు నావికాదళ అధిపతి సంజయ్ భల్లా ప్రారంభించారు. కడప జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. మంచి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పాలనకు ఆకర్షితులై వైసీపీ నేతలు టీడీపీకి వరుస కడుతున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో అడ్వకేట్ వెన్నపూస ఈశ్వర్రెడ్డి కుటుంబంతో పాటు పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి బీటెక్ రవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ 9వ వార్డులో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. చాయ్ 3.0 కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేగా ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు, 20 వార్డుల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తన దృష్టికి రాని సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజల మధ్య తిరుగుతున్నానని, ఎటువంటి సమస్యలైనా వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా రెంటచింతల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్జీఎస్ జిల్లా పరిషత్ నిధుల నుంచి దాదాపు 2,60,00,000 వ్యయంతో మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేశారు. అనంతరం రెంటాల గ్రామంలో 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రెంటచింతల రైలుపేటలో జల్ జీవన్ మిషన్ ద్వారా 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన భూమి పూజ చేశారు. ఏలూరు జిల్లా రామచంద్రరావు పేటలో ప్రసిద్ధిగాంచిన పద్మావతి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ ఆలయం ప్రతి శనివారం మరింత రద్దీగా ఉంటుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అయితే స్వామివారికి పాద పూజ చేసేందుకు 108 పుష్పాలకు గాను 108 కాసుల బంగారం అవసరం అవుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. బంగారు పుష్పాలతో స్వామివారిని పూజించేందుకు భక్తులు విరాళాలు ఇచ్చారు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా స్వర్ణ కమలాలను సిద్ధం చేయకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి వెంటనే వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 బంగారు కమల పుష్పాలు ఉంచాలని భక్తులు కోరుతున్నారు. జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ తెలిపింది. తిరుమలలో 3 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్తో కలిసి స్టేట్ సెక్రటరీ ప్రసన్న కుమార్ వివరించారు. మహాసభల్లో 19 తీర్మానాలను ఆమోదించినట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం కారణంగా రాష్ట్రంలో 15,000కు పైగా పాఠశాలలు సింగిల్ టీచర్ పాఠశాలలుగా మారాయని ఆరోపించారు. జీవో నెంబర్ 75ను తక్షణమే రద్దు చేయాలన్నారు. యూనివర్సిటీలో ఎలక్షన్స్ నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శంకర పంచాయతీలోని గిరిజన గ్రామాల్లో అధిక చలి దృష్ట్యా సమరత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు నగర్ శ్రీరామకృష్ణ సేవా సమితి గిరిజనులకు రగ్గులు పంపిణీ చేశారు. గిరిజనులకు హిందుత్వ ప్రాధాన్యతను వివరిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడాలని, సంస్కృతిని సంప్రదాయాన్ని ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రతినిధులు సన్యాస్ శెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పంచాయతీ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఎవరు గెలిచినా పరిపాలన మాత్రం భూస్వాముల చేతుల్లోనే ఉంటుందని పలువురు ప్రజానీకం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పంచాయతీ పరిపాలనలో అనేక సమస్యలు కొవ్వలి గ్రామంలో వెల్లువెత్తుతున్నాయన్నారు. త్రాగునీటి సమస్య దీర్ఘకాలికంగా ఉందని అన్నారు. కాలుష్యంతో కూడిన నీటిని తాగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఎవరైనా అక్షరాలు ఎక్కడ రాస్తారు? పుస్తకం మీదే కదా. కానీ విజయవాడకు చెందిన పద్మావతి మాత్రం బియ్యం గింజలపై అక్షరాలు రాస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. 10 ఏళ్ల నుంచే బియ్యం గింజలపై అక్షరాలు రాయటం నేర్చుకున్న పద్మావతి శ్రీరాముడిపై భక్తితో రామాయణంలోని 7 ఖండాల్లోని సారాన్ని క్లుప్తంగా బియ్యం గింజలపై రాసింది. విజయవాడ చిత్ర కళా సంతలో ప్రదర్శించిన పద్మావతి కళను చూసి పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులోని పాత బస్టాండ్ సమీపంలో కొన్నేళ్లుగా ప్రభుత్వ గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. అయితే గ్రంథాలయం వెనుకున్న స్థలం కబ్జాకు గురైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తన దగ్గర స్థలానికి చెందిన పట్టా ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 45% ప్రమాదాలు ద్విచక్ర వాహనాలకే జరుగుతున్నాయని, ఇలాంటి ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని అమలు చేసినట్లు తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తిరుమలలోని పెట్రోల్ బంక్ వద్ద నో హెల్మెట్ నో పెట్రోల్ అనే బ్యానర్ ను తిరుమల ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ఉన్నవారి వాహనాలకు మాత్రమే పెట్రోల్ కొట్టించుకునేందుకు అనుమతిని ఇచ్చారు. హెల్మెట్ లేని వాహనాలు వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. హెల్మెట్ లేని వాళ్ల వాహనాలకు పెట్రోల్ పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏపీ డయాబెటిక్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 34వ ఏపీ డిఎఫ్ కాన్ 2025 సదస్సును విజయవాడలో నిర్వహించారు. ఈ సదస్సులో ప్రముఖ డయాబెటిస్ నిపుణులు, వైద్యులు పాల్గొని మధుమేహ వ్యాధి నివారణ, చికిత్సలో నూతన విధానాలు, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అంశాలపై చర్చించారు. డయాబెటిస్ నియంత్రణకు జీవనశైలిలో మార్పులు, ఆహార నియమాలు, వ్యాయామం ప్రాధాన్యతపై వివరించారు. నంద్యాల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించబడుతుందని పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో హోమియోపతి ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ శిబిరానికి ప్రముఖ వైద్యులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని తెలిపింది. అయితే ఇప్పటికే కొన్ని రైళ్లను ప్రకటించింది. దీంతో పాటు తాజాగా మరో 41 స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్పెషల్ ట్రైన్స్ జనవరి 8 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఇవాటి నుంచి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం చాలా మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందింది. స్కూల్లో ఉండగానే స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి స్కూల్ సిబ్బంది తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో మహిళ హత్య కలకలం సృష్టించింది. వివాహమైన నాటి నుంచే తమ బిడ్డను భర్తతో పాటు తన కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విభేదాలతో దూరంగా ఉంటున్న భార్య మహాలక్ష్మిని బంగారం ఇస్తానని చెప్పి భర్త గ్రామ శివార్కు తీసుకువెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్పై సంతమాకులూరు పిఎస్కు తీసుకువచ్చి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ప్రైవేట్ బస్సు ఇంటిని ఢీకొట్టింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పెద్దగా ప్రమాదం చోటు చేసుకోపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కియా పరిశ్రమకు కార్మికులను తరలించే ప్రైవేటు బస్సు ఒక్కసారిగా ఓ ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బార్బర్ షాపు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న హిందూపురం 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే గోండు శంకర్ తిలకం సినిమా టైటిల్ ను లాంచ్ చేశారు. సినీ నటులు శకలక శంకర్ సారథ్యంలో తిలకం సినిమాను నిర్మించినట్లు తెలిపారు. కొత్త నటీనటులకు అవకాశం కల్పించే విధంగా, సొంత జిల్లా కళాకారులకు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తున్న శకలక శంకర్ ను ఎమ్మెల్యే శంకర్ అభినందించారు. సినిమా నిర్మాణంలో అవసరమైతే సహాయ సహకారాలను అందజేస్తానని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధి దిశగా ముందడుగు వేసేందుకు కేశినేని ఫౌండేషన్ కృషి చేస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో NIRDPR సంస్థ సహకారంతో మహిళలకు వర్మీ కంపోస్టు తేనె తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 45 మంది మహిళలకు హైదరాబాద్లో NIRDPR సంస్థలో శిక్షణ అందించనున్నారు. శిక్షణాదారులతో బయలుదేరిన బస్సుకు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్యలు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల ముందు మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాగా ప్రకటించారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లా వలస తమకు విద్యా, ఉపాధి, వ్యాపార రూపాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. మార్కాపురం జిల్లా కావాలని వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎలక్షన్ హామీని నెరవేర్చుతూ మార్కాపురం జిల్లా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భవానీలు భక్తులు కొండపైకి చేరుకోవడంతో ఇంద్రకీలాద్రి అరుణమయంగా దర్శనమిస్తుంది. ఇక భవానీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. భవానీ దీక్షాదారులకు 5 ప్రత్యేక క్యూ లైన్లు ద్వారా ఉచిత దర్శనానికి అనుమతినిచ్చారు. విజయవాడలో 3 రోజుల పాటు జరుగుతున్న బిజినెస్ ఎక్స్పో 2025లో CRDA ఏర్పాటు చేసిన అమరావతి సూక్ష్మ నమూనా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసెంబ్లీ, హైకోర్టు సెక్రటేరియట్, లోక్ భవన్ నిర్మాణ నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. టవర్స్, వంతెనలు, పచ్చదనంతో కూడిన అమరావతి మినేచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మినేచర్లో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి అయితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. శ్రీకాకుళం జిల్లా రాళ్లపేటలో పూర్తిస్థాయి రోడ్డు పడుకున్న నేపథ్యంలో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాళ్లపేట రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నినాదమని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రాళ్లపేట గ్రామానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరుతాయన్నారు. రోడ్డు పనులు ప్రారంభించడంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి బోడే రామచంద్ర యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినిమా రంగాల్లోనే కాకుండా ప్రతి రంగంలోనూ కాపుల పాత్ర ముఖ్యమైనదన్నారు. ఈ సమావేశంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి లంక వద్ద వడుగులో ముసలి సంచారం కలకలం రేపుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ముసలిని చూసి జాలర్లు పొలాల్లోకి వెళ్లే రైతులు వణికిపోతున్నారు. ముసలిని పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఎంవివి ప్రసాద్ తెలిపారు. ముసలి సంచారంపై గ్రామంలో ప్రజలు, రైతులు మైకుల ద్వారా ప్రచారం చేసి అప్రమత్తం చేశామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. చించినాడ గ్రామంలో 8,93,00,000 అంచనా వ్యయంతో విశిష్ట గోదావరి ఏటిగట్టు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల వృద్ధులకు గౌరవం పెరిగిందని, దీనిని వృద్ధులే స్వయంగా చెబుతున్నారని పేర్కొన్నారు. కృష్ణాదేవిపేటలో 50 మంది కళాకారులకు 5 లక్షల విలువైన పనిముట్లు ఉచితంగా పంపిణీ చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వీటిని పంపిణీ చేశారు. ఇక మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని సభాపతి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో హస్తకళల అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కళాకారులకు పనిముట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి నియోజకవర్గంలో ఆపదలో ఉన్న వారికి అండగా మేమున్నామనే భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 49 మంది లబ్ధిదారులకు 21,27,420 రూపాయల చెక్కులను అందజేశారు. పార్టీ సభ్యత్వం కలిగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ ఎంపీ కుసుము కృష్ణమూర్తి శనివారం తెల్లవారుజామున ఢిల్లీలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఆదివారం ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం అమలాపురానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీ చింత అనురాధ తదితర రాజకీయ నేతలు హాజరై ఆయనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణమూర్తి 3 సార్లు అమలాపురం ఎంపీగా సేవలు అందించారు. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా కీలక పదవులను నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న భవానీ దీక్షదారుల ఇరుముడి పూజలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. దీక్ష విరమణకు వెళ్తున్న భవానీ, అయ్యప్ప స్వాములకు పండ్లను పంపిణీ చేశారు. ఇరుముడి కట్టుకున్న దీక్ష పరులందరికీ తమ మొక్కులను అమ్మవారికి సమర్పించి తమ దీక్షలను సంపూర్ణంగా పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము ఆకాంక్షించారు. దీక్షలు విరమించుకునే భక్తుల కోసం ఇంద్రకీలాద్రిపై ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 26వ విశాఖలో నిర్వహించే రంగనాడు విజయవంతం చేయాలని ఆశా కిరణ్ పిలుపునిచ్చారు. మచిలీపట్నంతో తన తండ్రి రంగాకు విడదీయరాని బంధం ఉందని, ఈ ప్రాంతంలో ఆయనకు అనేక మంది మిత్రులు, సన్నిహితులు ఉన్నారన్నారు. అటల్ మోదీ సుపరిపాలనా యాత్రలో భాగంగా వాజ్పేయి విగ్రహాలను ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వాజ్పేయి నేటి యువతకు ఆదర్శమన్నారు. కోట్లాది ప్రజల గుండెల్లో వాజ్పేయి సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ వైపు నడిపిస్తున్నారని మాధవ్ తెలిపారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన
పాండి బీచ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 గన్మెన్లు ఒకసారిగా ఫైరింగ్ మొదలు పెట్టడంతో వందలాది మంది పర్యాటకులు పరుగులు తీశారు. నల్లటి ముసుగులు ధరించి 2 వ్యక్తులు షాట్ గన్తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న వంతెనపైకి చేరుకొని కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అక్కడ జరుగుతున్న ఈవెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ను నియమిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖ్య నాయకుడిగా నితిన్ నబీన్ గుర్తింపు పొందారు. పార్టీలో ఆయనకు దక్కిన ఈ ఉన్నత పదవి జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యతను పెంచింది. ప్రస్తుతం నితిన్ నబీన్ బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆయన నియామకం రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత కార్యకలాపాలు వ్యూహ రచనలో కీలక పాత్ర పోషించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన వారం రోజుల్లోనే 200 కోట్లు చేరిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సినిమా విడుదలైన 2వ వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా దురంధర్ సరికొత్త చరిత్ర సృష్టించిందని, దురంధర్ ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే 252 కోట్లు నెట్ వసూళ్లకు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు 300 కోట్లను దాటినట్లు తెలుస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కాసుల వర్షం కురుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.